కాక్రోచ్ మూమెంట్ భారతదేశంలో ఇది ఏ స్థాయిలో ఉంది అంటే అసలు 4-5 రోజులు తిరగకముందే దాదాపు ఆ కాక్రోచ్ జనతా పార్టీ అనే ఆ అకౌంట్కి 17 లక్షల మంది దగ్గర దగ్గర గంటకు పెరిగిపోతూనే ఉన్నారు. తీవ్రమైనటువంటి రెవల్యూషన్ నెట్టింటి అయితే కనిపిస్తుంది. నిజంగానే ఆ యువత అంతా రోడ్ల మీదకి వస్తే పరిస్థితి ఎట్లా ఉంటుంది అని నేషనల్ వైడ్ చర్చ జరుగుతూ ఉంది. దీన్ని అణచివేయడం కోసం పాలకులు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు అని ఈ మూమెంట్ అని రైజ్ చేసినటువంటి అభిజిత్ అనే పోస్టులో చదువుకున్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉంటారో ఆ వ్యక్తిని ఏదో కేసులో అరెస్ట్ చేయడం కోసం పాలకులు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారని నెట్టింట పెద్ద ఎత్తున చర్చ. ఆయన కూడా ఒక ప్రకటన చేశారు, నన్ను అరెస్ట్ చేసి తిహార్ జైల్లో పెడతారేమో అని. చేసిన పాపం ఏంటి అని అంటే దేశంలో సమస్యలు, నిరుద్యోగ సమస్యలు, మొత్తం మీద ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు ఎట్లా ఉన్నాయి, ఇదంతటినీ ఒక వేదిక మీద చర్చించే అవకాశాన్ని ఆయన కల్పించారు అంతే. అది కూడా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి దేశంలో యువతను కాక్రోచ్లాగా తయారై సమాజం మీద పడ్డారు. సోషల్ మీడియా జర్నలిజం అని, జర్నలిస్టులని, ఆర్టీఐ యాక్టివిస్టులని ఈ విధంగా పడ్డారని చెప్పి ఆయన గౌరవనీయులైన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారు ఇటువంటి వ్యాఖ్యలు చేసిన తర్వాత ఆ మూమెంట్ బయటకు వచ్చింది. అది పాలకులను ముంచేసేటట్లు ఉంది అని, అది తీవ్రమైనటువంటి మరికొన్ని సంచలనాల కారణం కాబోతుంది అని, దీని మీద ఇంటెలిజెన్స్ రిపోర్టు కూడా కేంద్రానికి ఇచ్చారు అని చెప్పి అయితే వార్తలు వెలువడుతూ ఉన్నాయి. ఒకవేళ ఇటువంటి పరిస్థితుల్లో కనుక ఆ వ్యక్తిని అరెస్ట్ చేస్తే పరిస్థితులు మరింత తీవ్రంగా ముదిరితే కష్టం. సో దట్ మరో రకంగా దీన్ని అణచివేయచ్చు. దానికోసం వాళ్ళ ఫేక్ ఫ్యాక్టరీలను రంగంలోకి దించారు. బీజేపీ ఐటీసీలు వాళ్ళకి బేసిక్గా ఫేక్ ఫ్యాక్టరీలు అని చెప్పి పేరు కదా, వాళ్ళని రంగంలోకి దించారు. వాళ్ళు మొత్తం మీద దీన్ని డైవర్ట్ చేయడం కోసం రకరకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు అని చెప్పి నెట్టింట ఇది ఒక పెద్ద చర్చ. ఈ అభిజిత్ని అరెస్ట్ చేసి తిహార్ జైల్లో వేస్తారు అని. బట్ ఒకటైతే ఫ్యాక్ట్, పాలకులు వాళ్ళను నడిపిస్తున్నటువంటి కార్పొరేట్లు ఇటువంటి వాటిని భరించలేరు. సింపుల్, భరించలేనప్పుడు ఏం చేస్తారు, దీన్ని ఏ విధంగా అణచివేయాలి, ఏ విధంగా డైవర్ట్ చేయాలి, దీన్ని ఏ విధంగా నిర్వీర్యం చేయాలి. బట్ అది ఎప్పట్లోగా చేయగలుగుతారు, ఎంత ఫాస్ట్గా చేయగలుగుతారు, ఏ విధంగా చేయగలుగుతారు, ఇది ఇంట్రెస్టింగ్, మనం చూడాల్సింది. వాళ్ళు ఖచ్చితంగా చేస్తారు, 100% చేస్తారని నేను బలంగా నమ్ముతూ ఉన్నాను. కానీ ఏ రూపంలో చేస్తారన్నది వెయిట్ చేస్తున్నాను. సో వీళ్ళన్నట్లు అభిజిత్ని అది చేసి తిహార్ జైలు వేస్తారా, లేకపోతే మరో రూపంలో ఆయన ఏమైనా కనుక సేమ్ మన దగ్గర ఉన్నది ఏంది, ఎవరో క్యారెక్టర్ని అసాసినేట్ చేయాలి, ఎవరి మీద ఒక కులమో లేకపోతే మతమో దేవుడు ఇసిరేయాలి, ఆ ట్యాగులు ఏంటి ఏదో ఒకటి. సో మరి ఏం చేస్తారు, ఆయన ఎట్లా ఎదుర్కొంటారు, దీన్ని ఎట్లా నిర్వీర్యం చేస్తారో, ఆయన మీద ఏమి ముద్రలు వేయబోతున్నారు, అదొకటే మనం చూడాలి. బట్ నిర్వీర్యం చేయడం గ్యారెంటీ లేండి.